హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఓకే, ఈరోజు నేను ఆల్రెడీ ఇంత ముందుకు చిన్న ఎక్వేరియం సెటప్ ఎలా చేసుకోవాలో చూసేసాం. ఇప్పుడు పెద్ద ఎక్వేరియం సెటప్ ఎలా చేయాలో చూసేద్దామా? సో ఇది 3 feet ట్యాంక్ అన్నమాట. సో ఈ 3 feet ట్యాంక్ ఆల్మోస్ట్ మేము తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. ఒక 3 to 4 years అవుతుంది. 4 yearsకి ఎక్కువ అయిపోయింది. సో మేము ఆ టైంలో వచ్చేసి 2000 రూపీస్కి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ట్యాంక్కి ఫ్రంట్ సైడ్ బ్లాక్ కలర్ వేసి ఉంది కదా, సో అది జస్ట్ బ్లాక్ కలర్ టేప్ అనేది అట్లా వేసాము డిజైన్ కోసం, బాగుంటుంది అని. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఎక్వేరియం ట్యాంక్ని బాగా క్లీన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత ఇందులో డెకరేటివ్ ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. అయితే మీరు ఎప్పుడైనా ఎక్వేరియం ట్యాంక్ క్లీన్ చేయాలి అంటే మనం గిన్నెలు తోమే స్క్రబ్ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, ఆ స్క్రబ్బుతోని సాల్ట్ ఉంటుంది కదా, ఉప్పు వేసి ఇలా రౌండ్గా సర్కిల్స్ లాగా రుద్దుతూ ఉంటే మనకి ఈ ఎక్వేరియం గ్లాస్కి ఇట్లా వైట్ స్కేల్ లాగా, వైట్ లైన్స్ లాగా వస్తాయి కదా, సో అవన్నీ రిమూవ్ అవుతాయి. సాల్ట్ లేకపోతే వెనిగర్, కాకపోతే సాల్ట్ అనేది బాగా పనిచేస్తుంది. సో మేము ఎవ్రీ టైం సాల్ట్తోనే ఈ ఎక్వేరియం అనేది ఇలా వైట్గా క్లీన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసాము, ఇందులో కొన్ని స్టోన్స్ వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అన్నమాట. ఈ ఫిల్టర్ మా ఓన్గా మేమే తయారు చేసాము. సో ఒక ప్లాస్టిక్ బాక్స్ కొని దాంట్లో మనకి చార్కోల్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఇందులో మనకి ఫిల్టర్ అవ్వడానికి డస్టర్ అవన్నీ పెట్టేసి మేమే మా ఓన్గా అనేది తయారు చేసాము. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 2 to 3 ఫిల్టర్స్ అనేవి తయారు చేసాము. సో మా దగ్గర ఒక 2 ఎక్వేరియంలు ఉన్నాయి. సో 2 ఫిల్టర్స్ అయితే పెద్ద సైజు, ఒక చిన్న ఫిల్టర్ అనేది కూడా తయారు చేసుకున్నాము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా తయారు చేసుకున్నాము. ఇది ఫస్ట్ చేసిన ఫిల్టర్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఫిల్టర్ కూడా తయారు చేసాము, అది కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాము. అయితే ఇది ఇన్ అండ్ అవుట్. సో ఎక్వేరియంలో నుంచి వాటర్ ఆ డబ్బాలోకి వెళ్ళి ఆ బాక్స్లో నుంచి ఫిల్టర్ అయ్యి కిందికి ఫ్రెష్ వాటర్ వస్తాయి. సో ఇది మనకి డస్ట్ ఏమంటారు, మెష్ లాగా ఉంటుంది. సో దీన్ని పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇందులో ఉండే ఈ ఏమంటారు ఎక్వేరియంలో ఉండే డస్ట్, డర్ట్ అంతా కూడా అందులోకి వెళ్ళి అందులో నుంచి మళ్ళీ వాటర్ ఫిల్టర్ అయ్యి కిందికి వస్తాయి. ఇక్కడ ఫిల్టర్ అవుతున్నాయి కదా, అలాగా ఫిల్టర్ అయ్యి కిందికి వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిష్లు అనేవి వేసుకుంటున్నాము. అయితే చాలామంది అడుగుతున్నారు ఇన్ని రకాల ఫిష్లు సర్వైవ్ అవుతాయా ఇందులో అనేసి. సో ఇందులో ఏవైతే సర్వైవ్ అవ్వగలుగుతాయో ఆ ఫిష్లే మ్యాక్సిమం వేసాము. అయితే ఎక్కువ మేము గోల్డ్ ఫిషే వేస్తామండి పెద్ద ఎక్వేరియంలో. మామూలుగా ఈ గప్పీస్ కానీ ఈ కొన్ని ఉంటాయి కదా డిఫరెంట్ ఫిష్లు, ఇవేంటి అని అంటే జీబ్రాలు కానీ గప్పీస్ కానీ వేరే ఎక్వేరియంలో వేస్తాము. ఇప్పుడు మీకు చూపించడానికి కలర్ఫుల్గా కనిపించడానికి ఇందులోనే యాడ్ చేసాము ఫిష్లు అనేవి. సో మ్యాక్సిమం గోల్డ్ ఫిష్లు ఎక్కువ ఇందులోనే ఉంచుతాము. గోల్డ్ ఫిష్లు ఏంటంటే మనకి ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి వేరే ఫిష్లతో కంపేర్ చేసుకుంటే. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా తిరుగుతున్నాయో. మ్యాక్సిమం అన్ని గోల్డ్ ఫిష్లే ఉన్నాయి, కొన్ని గప్పీస్ జీబ్రాలు వేసాము. సో ఈ గోల్డ్ ఫిష్లు మేము ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది తీసుకొని. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి, ఇంకా పెద్దగా అయిపోయాయి. సో ఈ వీడియో చేసినప్పుడు కొద్దిగా చిన్నగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి. సో వీటికి ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇవ్వద్దు, నార్మల్గా ఇవ్వాలి. సో మార్నింగ్ కొద్దిగా ఒక 2 అలాగా సరిపోతాయి. వాటికి 2 డ్రాప్స్ ఉంటాయి కదా అవి, సో అవి సరిపోతాయి అన్నమాట. ఎక్కువ వేయనవసరం లేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా తిరుగుతున్నాయో. సో ఇవన్నీ కూడా మ్యాక్స్ మనకి గోల్డ్ ఫిషే ఉన్నాయి, కొన్ని వేరే ఫిష్ ఉన్నాయి. మాలీ ఫిష్ మాత్రం తీసుకోకండి. మాలీ ఫిష్ ఏంటి అంటే బాగా అటాక్ చేస్తాయి వేరే వాటిని. సో ఒకవేళ మీరు ఎక్వేరియం ఫస్ట్ టైం తీసుకుంటున్నారు అనుకుంటే గోల్డ్ ఫిష్ తీసుకోండి, చాలా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. సో ఎలా ఉంది ఎక్వేరియం సెటప్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.